Hello everyone, welcome back to episode 3 of Incredible India Culture. ఈ వీడియోలో మనం మహర్షి వాల్మీకి గురించి తెలుసుకోబోతున్నాం. మన భారతీయ చరిత్రలో మొట్టమొదటి పద్య కావ్యం రామాయణం. రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు కనుక వాల్మీకి మహర్షిని ఆది కవి అని అంటారు. అయితే బోయవాడిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి మహర్షి బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతుని కుమారుడు. తండ్రి శాపం వలన బోయకులంలో జన్మించి కిరాతకునిగా ఉండేవాడు. ఈయన అసలు పేరు రత్నాకరుడు. ఈయన తన భార్య పిల్లలను పోషించడానికి దొంగతనాలు చేసేవాడు, వేటకు వెళ్ళేవాడు. ఇలా చాలా తప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా ఉండగా ఒకనాడు నారద మహర్షి దర్శనమిచ్చి, నాయనా, నువ్వు ఇన్ని కష్టాలు పడి ఇన్ని తప్పులు చేస్తూ పాపాలు మూటగట్టుకొని మరీ కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా, మరి నీ పాపాలలో నీ భార్యకు పాలు పంచుకునేంత ప్రేమ ఉందా అని అడుగుతాడు నారదుడు. అప్పటి నుంచి రత్నాకరుడికి నారదుడు చెప్పిన మాటలు మనసులో మెదులుతూ ఉంటాయి. అయితే తన భార్య దగ్గరకు వెళ్ళి, ఇలా నేను ఇన్ని పాపాలు చేసేది మీకోసమే కదా, మరి నా సంతోషంలో తోడుగా ఉండి మీరు నా పాపాలకు తోడుగా ఉంటారా అని అడుగుతాడు. దానికి ఆయన భార్య, నాకేంటంత అవసరం, కుటుంబాన్ని పోషించే బాధ్యత నీది, నీ పాపం నేనెందుకు పంచుకుంటా అంటూ కఠినంగా సమాధానమిస్తుంది. ఆ మాట విన్న రత్నాకరునికి మనసు ముక్కలైపోతుంది. జీవితంపై వైరాగ్యం వస్తుంది. మరుసటి రోజు నారదుడి దగ్గరకు వెళ్ళి, నేను నా పాపాన్ని తొలగించుకుని దైవ సన్నిధిలో బ్రతకాలనుకుంటున్నాను, దానికి నాకు మార్గం చూపించండి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు రామమంత్రం జపించమని చెప్తాడు. కానీ రామ అనడానికి ఆయనకు నోరు తిరగదు. అప్పుడు నారదుడు ఉపాయంతో మరా అని తపస్సు చేసుకో అని చెప్తాడు. మరా మరా అని పలుకుతూ పలుకుతూ రామాగా మారిపోతుంది. అలా రత్నాకరుడు శ్రీరామ మంత్ర జపంలో నిమగ్నమై సమాధి స్థితిని పొందుతాడు. ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన చుట్టూ చీమల పుట్టలు పెరిగిపోతాయి. అయినా ఆయనలో ఎలాంటి చలనం ఉండదు. చీమల పుట్టను సంస్కృతంలో వాల్మీకం అని అంటారు. అలా దీర్ఘకాలం తపస్సులో ఉండి వాల్మీకం నుండి బయటకు వచ్చాడు కనుక ఆయనకు వాల్మీకి మహర్షిగా ప్రసిద్ధి చెందాడు. వాల్మీకి మహర్షికి రామాయణం రచించాలనే ఆలోచన. ఒకసారి వాల్మీకి మహర్షి నారదునితో, ఈ ప్రపంచంలో పూర్తి సద్గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి నారదుడు, ఇక్ష్వాకు వంశీయుడైన శ్రీరామచంద్రుడు సకల గుణ సంపన్నుడు, షోడశ కళా ప్రపూర్ణుడు అని సమాధానం ఇస్తాడు. ఇది విన్నప్పటి నుంచి వాల్మీకి మహర్షికి రాముడి గురించి, ఆయన గాథను గురించి రాయాలని ఉంటుంది. ఎలా ప్రారంభించాలి, ఏ విధంగా రాయాలి అని ఆలోచిస్తూ తమసా నది ఒడ్డున ఉండగా ఒక క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని ఒక బోయవాడు బాణంతో చంపేస్తాడు. అది చూసి ఆడపక్షి ఏడ్చడం వాల్మీకి మహర్షి చూస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి బాధాకరమైన మనస్సుతో తనకు తెలియకుండానే ఒక శ్లోక రూపంలో ఇలా చెప్తాడు. మానిషాద ప్రతిష్టాంతం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునామేకం అవధి కామమోహితం. దానికి అర్థం, ఓ బోయవాడా, ఏ పాపం తెలియని క్రౌంచ పక్షి జంటని నుండి నువ్వు విడదీశావు, చంపేశావు, కాబట్టి నీవు శాశ్వతంగా అప్రతిష్టను పొందుగాక అని అర్థం. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ మహర్షి, నీవు రామచరిత్రను ఇదే ఛందస్సులో రాయుము. ఇది భూమి ఉన్నంత వరకు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నంత వరకు ప్రజలలో వ్యాపించి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడి కృప వలన వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చోగానే భవిష్యత్తులో శ్రీరామచంద్రుడి గాథ మొత్తం తన కంటికి కనబడుతుంది. అలా తన దివ్య దృష్టితో రామాయణం జరగకముందే కళ్ళకు కట్టినట్టుగా రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ రామాయణం మొత్తం 500 అధ్యాయాలుగా 7 కాండలుగా విభజించబడింది. దీన్ని మొట్టమొదటిసారిగా గానం చేసి ప్రపంచానికి వినిపించిన వారు శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశులు. రామాయణ మహాకావ్యం వేదస్వరూపంగా చెప్పబడింది. ఇందులో పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, విశ్వాసం, కృతజ్ఞత, ధర్మాచరణం, స్నేహధర్మం, సత్యం, దయ, క్షమ,
వినయం ఇలా ఒకటేంటి ఎన్నో సద్గుణాలను వాటి విశిష్టతను వివిధ వ్యక్తిత్వాల ద్వారా నిరూపించబడింది. ఇలాంటి అద్భుత గ్రంథాన్ని జ్ఞాన సంపదను మనకు అందించిన వాల్మీకి మహర్షి సదా ఆరాధ్యనీయుడు. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.